అయితే ఆరాధిస్తూ ఉంటారో అమ్మ అంటే చాలా ఇష్టం ఉంటది. లలితా సహస్రనామాలు జరుగుతూ లలితాదేవిని ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు. దుర్గమ్మ, లలితాదేవి వేరు గాదండి. మీరు దుర్గామాతను ఆరాధన చేసినా గూడా లలితాదేవిని, కాళీమాతను, ఇంకా అమ్మ చుట్టూ ఉండే యోగిని దేవతలను మీరు ఆరాధించినట్లే అన్నమాట. వాళ్ళ కృపా కటాక్షాలు గూడా మీకు లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు ప్రత్యేకంగా కాళీమాతకు, వారాహికి దేవికి, ప్రత్యంగిర మాతకి ఇంకా ఇంకా చాలామంది యోగిని దేవతలు ఉంటారు గదా! ప్రత్యేకంగా విభజించి మీరు వాళ్ళను పూజించాల్సిన అవసరం ఏం లేదండి. లలితాదేవిని, దుర్గామాతను మీరు ఆరాధించినప్పుడు మీ లోపల గూడా యోగిని దేవతల యొక్క శక్తి జాగృతమవుతది. ముఖ్యంగా ఫస్ట్ జాగృతమయ్యేది కాళీ శక్తే. ఎందుకంటే కాళీ శక్తి అంటే వేరే ఏం కాదండి. మూలాధార చక్రంలో నిద్రిస్తున్న అమ్మ కుండలిని మాతే కాళీమాత. కాబట్టి తప్పకుండా దుర్గా ఆరాధన, లలితాదేవి ఆరాధన చేసే వాళ్ళు ఎవరైతే భక్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కుండలిని జాగరణ అనేది అవుతది. కాకపోతే వాళ్ళు ఏ విధంగా ఎంత మేరకు చేస్తున్నారనే దాన్ని బట్టి ఏదో అమావాస్యకి, పున్నానికి పూజలు చేస్తున్నారు అంతే. అంటే అప్పుడు ఏమి జాగృతం కాదండి. కుండలిని జాగృతం కావడం. ఏదైనా గూడా నిరంతరంగా రోజుల తరబడి చేస్తూ ఉంటే అది సాధన కిందికొస్తది. అప్పుడు చక్కగా కుండలిని జాగరణ అనే గాదు, అమ్మవారి కృప ఎక్కువ మొత్తంలో మీ వైపుకు ప్రవేశిస్తది. అమ్మ మీ దగ్గర ఉంది అనే అనుభూతులు గూడా కలుగుతాయి. అంతేగాదు అమ్మ మీకు మాట్లాడి గూడా అనాహత ధ్వనుల ద్వారా గూడా అమ్మ మీకు ఇంటిమేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతది. సలహాలు, సూచనలు ఇవ్వడం అనేది జరుగుతది మీకు. అవును. దుర్గమ్మ ఆరాధకులకు కంపల్సరీగా లలితాదేవి ఆరాధకులకు కూడా వీళ్ళకి 100%లో 30, 40% పూనకం వచ్చే అవకాశం గూడా ఉంటది. ఎందుకంటే దుర్గామాత శక్తి దేవతే. కాబట్టి పూనకం వచ్చే అవకాశం అయితే ఉంటది. ఈ పూనకం వచ్చే అవకాశం ఉంటది అంటే ఏమి అర్థం ఏంటిది? అమ్మవారు మీ పట్ల కృపా కటాక్షాలు కురిపిస్తుందని అర్థం. పూనకం అంటే అమ్మ మీకు రావడం. అమ్మ అంటే అమ్మ మీ లోపలికి ప్రవేశిస్తేనే మీకు పూనకం అనేదొస్తది. లేకపోతే ఎందుకొస్తది? కాబట్టి అది ఏమన్నట్టు అమ్మ మీ పైన కృపా కటాక్షాలు కురిపించింది. అమ్మ చూపు మీ వైపుకు సారించింది. ఇంకా అమ్మ మీ లోపలికే వచ్చేసిందంటే మీరు చాలా వరకు ప్యూరిఫై అయిపోతేనే మీ లోపలికి అమ్మ శక్తి జాగృతమవుతదనమాట. కాబట్టి ఇక్కడ అమ్మ ముఖ్యంగా మీ ఇంట్లో అమ్మ శక్తి తిరుగుతుంది అంటే దుర్గామాతకు పూజ చేసే వాళ్ళకి వేరే రకమైన కొన్ని సింప్టమ్స్ వస్తాయి ఇంట్లో. నార్మల్‌గా అయితే ఏ దైవానికి పూజ చేసినా కూడా దేవతా పటాల మీద నుంచి పూలు కింద పడడము, మళ్ళీ హావభావాలు కనిపించడము, దీపాలలో పూలు రావడము, సుగంధభరితమైన వాసనలు రావడము, ఇలాంటివి దు ఆ దైవం అంతా